మంచిది. దేవుని ఘనమైన నామానికి వందనాలు. అదే రీతిగా దేవుని స్వాస్థ్యము, దేవుని ప్రజలు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. చాలా సాక్ష్యాలు విన్నాము. కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నాయి. మన కుటుంబంలో రోగాలతో బాధపడుతున్నాము. కొన్నిసార్లు అపవాది కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నది. కుటుంబంలో ఎన్నో కలతలు ఉన్నాయి. పాట పాడినాము, కుటుంబాలలో ఎన్నో కలతలు ఉన్నాయి. ఈరోజు నా బాధ ఏంది అంటే, ఈరోజు ఆదివారము కొంతమంది దేవునికి దూరం అయిపోయారు. కానీ నేను వచ్చే వరకు ఒక పాట పాడుతూ ఉన్నారు మీరు. ఆ పాట వింటే నాకు ఎప్పుడు బాధ వేస్తుంది. నాకు భరించలేను నేను అట్లాంటి. ఏం పాట పాడుతున్నారంటే, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని అంటే ఏంటిది? పాదుకోవడం అంటే ఏంటిది? నాటిన తర్వాత వేరు పారాలి. అది అర్థమైందా? నాటిన మొక్క అది ఏనుకొని చిగురేసి లోపలి దాకా వేరు పారుతుంది. అది అంటే ఈ పాటకు అర్థం అది. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. హల్లెలూయా. బైబిల్ అంతా ప్రేమ కథనే. బైబిల్లో ఉందంతా ప్రేమ కథ. మీరు అనుకుంటున్నాం మేము. ఈ బైబిల్ అంతా కూడా ప్రేమ కథే. దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమించిండు అనేది బైబిల్. ఆయన ప్రేమించి మనకు చెప్పింది ఏంటి అంటే, మీరు ఎలా ప్రేమించాలనేది చెప్పింది ఇది ఈ బైబిల్లో. అంతే, ఇంకేం లేదు. దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమించిండో మీరు కూడా అదే సంఘాన్ని అలా ప్రేమించాలని చెప్పింది బైబిల్. అంతే, ఇది బైబిల్ సారాంశం. కాబట్టి మాట మట్టుకే మనము ప్రకటింతును లోకములో పరిశుద్ధుని పుణ్యకథ అని ప్రేమ కథ అని పాడుతున్నామే తప్ప మనం ఎవరికైనా సువార్త చెప్తున్నామా? ఇది నా బాధ. హల్లెలూయా. ఇది మన బాధ. ఏమాత్రం పట్టింపు లేదు, ఏమాత్రం కూడా చలనము లేనటువంటిది. ఇంకా చనిపోయిన స్థితిలో ఉన్నాం మనం. ఎన్ని ఆటంకాలు ఆపుతూ ఉన్నాయి ఎన్నోసార్లు. ఎందుకు మీకు తెలుసా? ఈరోజు మన కుటుంబాలలో కలతలు ఉన్నాయంటే అపవాది వాటి ద్వారా మనల్ని అడ్డగించాలని, మన భక్తి జీవితాలను పాడు చేయాలని అలాంటివి వస్తాయి. ఏదొచ్చినా మన భక్తి జీవితాలను పాడు చేయాలనే వస్తాయి. అయితే మనం ఏం చేయాలంటే, మనము దేవుణ్ణి గెలిపించాలి, దయ్యాన్ని గెలిపించకూడదు. నువ్వు ఆగిపోయినవు అంటే దేవుడు ఓడిపోయిన కిందే లెక్క. నీ సమస్యలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న బాధ బట్టి నువ్వు ఆగిపోయినావు అంటే ఓడిపోయిన కింద లెక్క మనం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులకు ఎవరికి రాలేదా ఈ బాధలు? ఎవరు అనుభవించలేదా ఇలాంటి కష్టాలు? అనుభవించలేదు. కుటుంబంలో కలతలు లేవా? నేను మీకు ఒక మాట చెప్పనా? బైబిల్లో ఒక వ్యక్తి ఎంత భక్తిపరుడు అంటే, మనమందరము అమ్మ ఇటు వినండి, రేపు నువ్వు నేను మనం చనిపోతే దేవుని దగ్గరికి పోతామనే మీ నమ్మకం మీకుందా? నాకైతే లేదు. కానీ ఒక భక్తుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎంత భక్తిగా బ్రతికిండంటే, దేవుడి మెచ్చే భక్తిగా మాట్లాడిండు. దేవుని కుడి రొమ్మున అనుకున్న ఆ చిన్న పిల్లని ఎట్లయితే ఇక్కడ ఎత్తుకుంటామో ఆ విధంగా దేవుడు ఆ వ్యక్తిని ఎత్తుకొని బాబు నిద్రపో అని జోకొడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఈడ పండుకున్న ఆయనని పిలుస్తూ ఉన్నాడు. ఏమని? లాజరు నోరుమోయ్, పండుకున్నాడు నా కొడుకు. ఎంత భక్తి ఉంటే అట్లా ఎత్తుకోవచ్చు ఆయనను? చెప్పండి. ఎంత భక్తిపరుడైతే
దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయి దేవుని కుడి రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు ఉన్నాడే, ఆ లాజరు బ్రతికినంత కాలం పేదరికంలో బ్రతికిండట. ఆయన తినడానికి అన్నం లేదు. తన యజమానుడు తింటా ఉంటే ఆ బల్ల దగ్గర కూర్చుని తింటంటే బల్ల కింద పడ్డ మెతుకులను ఏరుకొని బ్రతికిండంట లాజరు. అంత భక్తిపరుడే. కరువు ఎందుకు వచ్చింది ఆయనకు? అంత భక్తిపరుడే. ఎందుకు రోగం వచ్చింది ఆయనకు? యోబు అంత భక్తిపరుడు కదా, ఎందుకు రోగం వచ్చింది యోబుకు? నేను అంటున్నా, యోబు దేవునికి ప్రార్థన చేస్తుంటే యోబు భార్య ఏమన్నదో తెలుసా? ఏం దేవుడయ్యా, ఏం దేవుడు, నీ ఒంటి నిండా రోగమే ఉన్నది, ఒళ్ళంతా సీము కారుతూ ఉంది, ఒళ్ళంతా సీమే కారుతూ ఉంటే అయినప్పటి కొడుకులు చచ్చిపోయినారు, 7 కొడుకులు చనిపోయినరు, 3 బిడ్డలు చనిపోయినరు, ఆస్తులన్నీ పోయినాయి, అనాథలాగా మిగిలిపోయిండు. అయినా దేవునికి ప్రార్థన చేస్తుంటే యోబు భార్య అన్నది, ఏం దేవుడయ్యా, దేవుణ్ణి తిట్టవా అని అడిగింది యోబు భార్య. దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది కదా. నేను అంటున్న మీ కుటుంబాలలో ఈ విధమైనవి వచ్చినాయా? ఇంతకంటే ఎక్కువ బాధ పెడుతున్నారా మీ కుటుంబాలు మిమ్మల్ని దేవుణ్ణి బట్టి? లేవే, ఇలాంటివి ఉన్నాయా? లేవు. ఇప్పుడు యోబుని గురించి మనం నేర్చుకుందాం. ఒకసారి యోబు గ్రంథం 23వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 23వ అధ్యాయాన్ని 10వ వచనం నుంచి చదువుకుందాం. 15వ వచనం దాకా చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమున నడుచున్నట్లు అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున వినండి మాట, కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడతా ఉన్నాడంట యోబు? ఎవరికి భయపడతా ఉన్నాడు? దేవునికి భయపడతా ఉన్నాడు. ఇప్పుడు యోబు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, నేను ఇంతకుముందు చెప్పిన కదా, పిల్లలు చనిపోయినరు, ఇల్లు కాలిపోయింది, గొర్రెల మందలు చనిపోయినాయి, ఎడ్లు చనిపోయినవి, గాడిదలు చనిపోయినవి. చివరికి తనువెల్ల అంటే నిలువెల్ల రోగం వచ్చేసింది. నిలువెల్ల పొక్కులు పడిచి అన్ని చితికి యోబు ఒక దగ్గర ఏం మాట్లాడుతాడని ఆ మాట మీకు చెప్తా వినండి. ఆయన శరీరాన్ని గురించి ఆయన ఏం మాట్లాడిండంటే, టెంట్ ఉంటుంది కదా, చీకిపోయిన టెంటును వర్షంలో తడిచి ఒక 4-5 నెలలు తడిచిన తర్వాత ఆ టెంటును ముట్టుకొని ఇట్లా లేపుదామంటే అది లేస్తుందా, చిరిగిపోద్దా? అంతేనా కదా? ఎక్కడ ముట్టుకుంటే అక్కడనే ఊసెత్తది, అంతే కదా? యోబు శరీరము ఆ విధంగా ఊసెత్తంది. ఆ పరిస్థితులలో మాట్లాడిన మాటలు ఇవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను 10వ వచనం చదువుతున్నా. అయితే ఏమంటాడు చూడండి, ఆయన చూడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదురు. సువర్ణము అంటే ఏంటిది? బంగారం. సువర్ణం అంటే ఏంటిది? బంగారము. ఇక్కడ నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
నేను శోధింపబడిన పిమ్మట సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? ఇంగ్లీష్లో యట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్. ఇక్కడ యట్ అయిన అనే మాటకు అర్థం ఏంటంటే అయినప్పటికీ, అయిన తర్వాత, ఇంకా ఈ అర్థాలు వస్తాయి. యట్ అనే మాట వైఈ యట్, చదువుకున్న వాళ్ళకు తెలిసింది. వైఈ యట్, యట్ అనే మాటకి ఏంటిదంటే అర్థము అయినప్పటికీ. ఏంటిది అయినప్పటికీ? నాకు చెప్పండి. అయినప్పటికీ అని యోబు అంటాడు కదా, ఏంటిది అయినప్పటికీ? దేవుడు నా పిల్లలను చంపేసినప్పటికీ, ఇది అర్థం అక్కడ. అయినప్పటికీ దేవుడు నా బిడ్డలను, నా కొడుకులను చంపినప్పటికీ, దేవుడు నా బిడ్డలను తీసుకున్నప్పటికీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొర్రెల మందలను తీసుకున్నప్పటికీ, దేవుడు నాకు ఇచ్చినట్టు ఆ గాడిదల మందలను తీసుకున్నప్పటికీ, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లును కాలబెట్టినప్పటికీ, దేవుడు ఇదిగో నేను నిలబడ్డా కదా, నా ఆరోగ్యం అంతా పాడు చేసినప్పటికీ, ప్రైజ్ ది లార్డ్, నా అడుగులు, నేను ఎటు నడుస్తున్నానో నా అడుగులు ఆయనకు తెలుసు అన్నాడు. నేను నడుచు మార్గము అని ఉంది కదా, ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది యట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్. యట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్ అంటే నా అడుగు, నేను వేసే ప్రతి అడుగు, ఇది దాని అర్థం. ఎంత తెలుగు కంటే ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన నేను నడిచే మార్గము అని తెలుగులో ఉంది, కానీ మార్గం అనే ఎవ్రీ స్టెప్ అంటే అన్నాడు ప్రతి అడుగు. ఆమేన్, హల్లెలూయా. నేను నడిచే ప్రతి అడుగు ఆయనకు తెలుసు అంటాడు. ఇది గాడ్ నోస్, యట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్. నా ప్రతి అడుగు ఆయనకు తెలుసు. దైవజనమా, నేను మిమ్మల్ని అడగనా? మీరు ఎక్కడ నడుస్తూ ఉన్నారు? దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా? నాకు చెప్పండి. అసలు ఈ మాట ఇంగ్లీష్లో, నేను ఇంతకాలం ఇంగ్లీష్ను పట్టించుకోపోయేది, ఇంగ్లీష్ బైబిల్ను. కానీ నిన్న ఇంగ్లీష్ బైబిల్ చదువుతూ ఉంటే ఈ మాటలలో దేనికి గొరగాలేమో మనం అనిపించింది నాకు. ఏం మాట అది చూడండి. యట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్, అంతే. అయినప్పటికీ, ఇంకా ఇవన్నీ పోయినా ఇంకా నేను ఆయన విడిచిపెట్టా అంటాండే దేవుడు. అన్నీ పోయినాయి. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు చదవండి మీరు యోబు గ్రంథము 19వ అధ్యాయము చదవండి. 19వ అధ్యాయం. అతడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చను. ఎవరు బాధిస్తూ ఉన్నారంటే స్నేహితులు బాధ పెడతా ఉన్నారు. రోగం వచ్చింది, సీము గారుతుంది, ఒక పెంకందుకొని ఒళ్ళంతా గొక్కుంటా ఉంటే స్నేహితులు వచ్చి బాధలు పెడతా ఉన్నారు. నీ భక్తి ఏం భక్తిరా? దేవుడు అంటావు కాదురా, దేవుడు అంటావు, నువ్వు మంచోనివి అయితే దేవుడు కాపాడకపోవునా అని స్నేహితులందరూ బాధ పెడతా ఉంటే చదువున్నాను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత మీరు నన్ను నలగగొట్టెదరు. 10 మార్లు నిందించిరు కదా, చాలు. సిగ్గులేక మీరు నన్ను బాధించారు, చాలు నాన్న. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు నేను అంటున్నా 14వ వచనం చదువున్నానా? అదే అన్న చదివింది, ఇప్పుడు చదివింది 14వ వచనం చదువు. ఇప్పుడు ఇది మీరు గమనించండి. నా బంధువులు నా యొద్దకు, అంటే బంధువులు ఎవ్వరు రావడం లేదు. ఇప్పుడు మీరైతే ఏమంటారో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా? నువ్వు మంచోనివి అయితే వాళ్ళు ఎందుకు రాకపోదురా అనరా? నువ్వు మంచిదానివైతే ఎందుకు రారు? నీ అవ్వయ్య నీ దగ్గరికి ఎందుకు అత్తలేరు అంటాడు భర్త. నువ్వే మంచిదాని వయదుంటే నేను ఇంత కొడుతున్నా, ఇన్ని తిడుతున్నా కదా, నీ అవ్వయ్య ఎందుకు రావడం లేదు? నీ బంధువులు ఎవరు ఎందుకు అత్తలేరే? నువ్వు మంచిదానివి కాకపోతేనే అత్తలేరు. ఆమేన్, హల్లెలూయా. యోబు స్నేహితులు అదే మాట్లాడుతూ ఉన్నారు. 14వ అధ్యాయం ఇట్లుంది, 14వ వచనం. ఇప్పుడు 17వ వచనం చదువునాను. 17వ వచనం. నా ఊపిరి ఇప్పుడు ఏమంటుందంటే భార్య, అసలు ఈ భార్యతో ఎదురుగా మాట్లాడుతాండే, వాసన వస్తాను, గలీజు వాసన వస్తాను, పక్కకు జరగంటాంది. ఎలాంటి భక్తిపరుడు, ఎట్లా బ్రతికినోడు, ఈయన భక్తి జీవితం ఎట్లుంది దేవుని బిడ్డలారా? భార్య మాట్లాడే మాట, పక్కకు జరగయ్యా, లే పక్కకు జరుగు.
వాసన వస్తుంది నాకు, నా ఊపిరి నా భార్యకి ఏమైపోయిందట, అసహ్యమైపోయింది. భార్య అసహించుకుంటుంది, బంధువులు ఎవరు రావడం లేదు, స్నేహితులేమో మాటలతోని గాయపరుస్తూ ఉన్నారు. 19వ వచనం చదువునన్న, 19వ వచనం కూడా చదువు. అక్కడ నా ప్రాణ స్నేహితులందరికీ ఎట్లయిపోయిందట, అసహ్యపడతా ఉన్నాడు, ఈయన మీద అసహ్యపడతా ఉన్నారు. 20వ వచనం చదువు. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని పోయినాయి అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఏమైంది, బంధువులు రావడం లేదు, స్నేహితులు బాధ పెడతా ఉన్నారు, భార్య అసహించుకుంటా ఉన్నది, ఆరోగ్యము పాడైపోయి తన ఎముకలు తన శరీరానికి అంటుకొని పోతే ఇప్పుడు అంటా ఉన్నాడు ఎట్ అయినప్పటికీ. ఇది దాని అర్థం, ఇంకా నేను దేవుని విడిచిపెట్టా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఏం చేయను, నేను దేవుణ్ణి నేను అయినప్పటికీ, ఇంతమంది ఈ విధంగా అయినప్పటికీ ఇవన్నీ నాకు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే నీ నడుచు మార్గము ఆయనకు తెలియను, శోధించబడిన పిమ్మట నేను సువర్ణముగా మారేదను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇంగ్లీష్లో అన్నాడు. ఇంగ్లీష్లో చెప్పిన మాట ఏంటంటే, యట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్. నేను నడిచే ప్రతి అడుగు దేవునికి తెలుసు. మీరు నిందించినా, మీరు అవమానపరిచినా, మీరు అసహించుకున్నా కూడా నా దేవుణ్ణి నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. నేను దేవుని మార్గములో నుండి ఒక్క అడుగు కూడా తప్పటడుగేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ జరిగిన దేవుణ్ణి వెంబడించడం మానలేదు. ఇది ఆమేన్, హల్లెలూయా. దాని అర్థం అదే, నేను దేవుణ్ణి వెంబడించడం మానలేదు, ఒక్క అడుగు కూడా నేను వెనక తీయలేదని యోబు అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు దేవుణ్ణి చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, రోగం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు పాడుగాను అన్న వాళ్ళు ఉన్నారు కదా. దేవుడు పాడుగాను, మా అత్తే కనిపించిందా, దేవుడు పాడుగాను, మా అమ్మే కనిపించిందా. అసలు దేవునికి దయ ఉన్నదా అసలు? మనం అనే మాట, దేవునికి ఏం లేదు, దయ ఉన్నదా అసలు? మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, కానీ ఒక భక్తుడు చెప్పే మాట ఏంటంటే, అవును నేను ఇన్ని అనుభవించిన కదా, పిల్లలు చనిపోయినప్పటికీ, ఆస్తులు పోయినప్పటికీ, భార్య అసహించుకున్నప్పటికీ, స్నేహితులు గాయపరిచినప్పటికీ, నా శరీర అనారోగ్యము క్షీణించిపోయి ఎముకలకు చర్మం అంటినప్పటికీ, అయినను నేను ఇంకా యెహోవానే వెంబడింతును. నా దేవుణ్ణి వెంబడిస్తా. నేను ఇంటికాడ కూర్చొని ఆగిపోను. ఈరోజు జ్వరం వచ్చిందా, అమ్మాయి ఎందుకు రాలేదంటే, అంతా తయారైనయ్యా, బట్టలు కూడా వేసుకున్నానయ్యా, కానీ జ్వరం వచ్చిందయ్యా. ఆమేన్. అమ్మా, అబద్ధమా చెప్పండి? అబద్ధాలేనో? బయలుదేరినయ్యా, కానీ మా బంధువులు చచ్చిపోయినరని మతలా వచ్చిందయ్యా అన్నమా? మనం అంటలేమో. ఈరోజు నాకు ప్రోగ్రాం ఉన్నది, ఈరోజు నేను వెళ్ళని ప్రోగ్రాం ఉన్నది బయటికి, నేను రాలేదా దేవుని దగ్గరికి? ఎంత అద్భుతం. ఎట్ అయినప్పటికీ నేను నా ప్రతి అడుగు దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, యోబు మాట్లాడిన మాట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 11వ వచనాన్ని కూడా చదువుదాము. 11వ వచనం ఏమనుందో ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 11వ వచనం ఏముంది అంటే, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చదువుకున్న పిల్లలు నా వైపు చూడండి. ఇక్కడ మీరు నా వైపు చూస్తే, నా పాదములు ఆయన అడుగు జాడలను అనుసరించినవి అని ఉంది కదా. కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందో తెలుసా? ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, ఐ ఫాలో ఫెయిత్ఫుల్లీ ద రోడ్ హీ షూస్ అండ్ నెవర్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూపిన మార్గం ఉన్నది కదా, దాన్ని ఎట్లా అంటే
ఐ ఫాలో ఫెయిత్ఫుల్లీ. ఫెయిత్ఫుల్లీ అనే మాటకు తెలుగులో చెప్పున్నాను మోనికవా. ఫెయిత్ఫుల్లీ ఇంగ్లీష్లో లెటర్ రాసేటప్పుడు ఇట్లు అని రాస్తారు కదా. ఇంగ్లీష్లో లెటర్ రాసేటప్పుడు ఇట్లు అని కింద రాస్తారు. సెలవు లీవ్ లెటర్ రాసినావా సార్కు ఎప్పుడన్నా? రాసినరా? లీవ్ లెటర్ రాసినరా? లీవ్ లెటర్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లు అని కింద ఏమి రాస్తారు? యువర్స్ ఫెయిత్ఫుల్లీ. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటే మీ నమ్మదగిన విద్యార్థి. ఆమేన్, హల్లెలూయా. మీ నమ్మదగిన ఐ ఫాలో ఫెయిత్ఫుల్లీ. నేను ఎట్లా అంటే, నేను ఫాలో అనే మాటకును నా పాదములు అనే మాటకు చూడండి. ఐ ఫాలో అంటే నేను నిన్ను వెంబడిస్తున్నా. ఫాలోవర్స్ అంటాం మనం. నేను నిన్ను వెంబడిస్తున్నా. ఎట్లా వెంబడిస్తున్నానో తెలుసా? ఫెయిత్ఫుల్లీ, నమ్మకంగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నా, నమ్మకంగా ఉన్నారా మనం? అమ్మ నా వైపు చూడండి, నిద్రపోకండి. నమ్మకంగా ఉన్నావా మనం దేవుని దగ్గర? ఏం చెప్తాం ఈ మాటకు? ఐ ఫాలో ఫెయిత్ఫుల్లీ. గాడ్ షూస్ ద రోడ్. రోడ్ అంటే మార్గం కదా. దేవుడు ఏదైతే మార్గాన్ని చూపించిండో ఆ మార్గములో నమ్మకంగా వెంబడిస్తున్నా నేను. ఆమేన్, హల్లెలూయా. యోబు కష్టాలు వచ్చినా కష్టాలలో కూడా నమ్మకంగా ఉన్నా, బాధలలో నమ్మకంగా ఉన్నా, కరువులో నమ్మకంగా ఉన్నా, అవమానాలు భరించేటప్పుడు నమ్మకంగా ఉన్నా. హల్లెలూయా. ఇది కదా మనం నమ్మకంగా ఉన్నామా? నాకు చెప్పండి, ఎంత నమ్మకంగా ఉన్నావు? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నావు? నేను చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఉంది. ఏమని ఉన్నదంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా దేవుని బిడ్డ? యోబు అంటా ఉన్నాడు, నేను నమ్మకంగా ఉన్నా, నా బాధల్లో నమ్మకంగా ఉన్నా, పిల్లలు చనిపోయిన నమ్మకంగా ఉన్నా, ఆస్తులమైన నమ్మకంగా ఉన్నా, అందరూ వెలివేసిన నమ్మకంగానే ఉన్నా నేను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉన్నావా నమ్మకంగా? మనం నమ్మకంగా బ్రతుకుతా ఉన్నామా దేవునికి? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నావో ఒక్కసారి చెప్పు నాకు. మైక్ తీసుకొని చెప్పండి, మీరు ఏ విషయంలో నమ్మకంగా ఉన్నారో. డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నారా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నారా? దేవుని ఆరాధించే విషయంలో నమ్మకంగా ఉన్నారా? దేవుని ప్రేమించే విషయంలో సంఘమును ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉన్నారా? మనం ఇంతకుముందు పాట పాడినాం కదా. మీరు పాడద్దు అనేది నా ఇంటెన్షన్ కాదు దేవుని బిడ్డలారా. మీరు పాడద్దు అనేది కాదు, కానీ మన నోటితో పాడుతూ ఉన్నాం, కానీ అబద్ధం కదా అది. మనం చేయడం దీన్ని ఏమంటారో చెప్పండి నాకు. అర్థమైందా? ఇప్పుడు మనము చెప్పేటప్పుడు మనం చెప్పి దాన్ని చెయ్యకపోతే దాన్ని ఏమంటారు? అబద్ధం అంటారా కాదంటారా? నాకు చెప్పండి. నమ్మకంగా ఉన్నట్టేనా ఇక్కడ? లేదే. యోబు అంటా ఉన్నాడు, నా పాదములు ఎన్నడూ వెనుక తీయలేదు. నువ్వెందుకు ఆగిపోతా ఉన్నావు దేవుని దగ్గరికి రాకుండా? ఈరోజు ఎందుకు ఆగిపోయారు మీరు? ఈరోజు ఆగిపోయిన పరిస్థితి ఏంది? దేని కొరకు ఆగిపోయారు? ఏమొచ్చింది నీకు? యోబు కంటే ఎక్కువ కష్టం వచ్చిందా? ఈ భక్తుని కంటే ఎక్కువ కష్టం వచ్చిందా? రాదే, లేదు కదా. కడుపులో పుట్టిన ఒక్క బిడ్డ చనిపోతే సంవత్సరం దాకా మనం మనుషులం కాము, కానీ ఒకేసారి ఒకటే రోజు 7 కొడుకులు చనిపోయిన దానికంటే ఎక్కువ బాధ ఉన్నదా నీకు? ఆమేన్, హల్లెలూయా. అంతకంటే ఎక్కువ బాధలు ఉన్నాయా నీకు? లేవే. ఎందుకు మానుకుంటా ఉన్నాం ఈ దినాన? దేవునికి ఎందుకు దూరంగా, ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతా ఉన్నారు ఈ దినాన? మీరు మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, వ్యాపారంలో నమ్మకంగా ఉన్నావా? మీ వ్యాపారాలలో, ఉద్యోగ విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? ఎంతమంది ఉద్యోగులు లంచాలు తీసుకుంటారో తెలుసా? లంచము దేవునికి అసహ్యమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లంచము దేవునికి అసహ్యమైనది దేవుని బిడ్డలారా. భార్యాభర్తల విషయంలో ఎంతమంది నమ్మకంగా ఉంటా ఉన్నాం ఈ దినాన? యోబు అంటా ఉన్నాడు ఇక్కడ, ఐ ఫాలో ఫెయిత్ఫుల్లీ. నేను దేవుని నమ్మకంగా వెంబడిస్తున్న అన్ని విషయాల్లో. ఏ విషయాల్లో తెలుసన్న? ప్రతి అడుగు విషయం, ఎవ్రీ స్టెప్.
నా ప్రతి అడుగులో నేను దేవునికి నమ్మకంగా ఉన్నా, నా ప్రతి అడుగు దేవునికి నమ్మకంగా బ్రతుకుంటూ ఆయనను వెంబడిస్తున్న ఈ విషయాలన్నింటిలో అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీ వృత్తి విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీ వ్యాపారం విషయంలో నమ్మకంగా ఉన్నావా? అత్తమామల విషయంలో ఎంతమంది కోడళ్ళు నమ్మకంగా ఉంటా ఉన్నారండి? ఆమేన్, హల్లెలూయా. నమ్మకంగా బ్రతుకుతున్నారా? లోకంలో ఇది లోకంలో ఎంతమంది కోడళ్ళు నమ్మకంగా ఉన్నారు? అత్తమామల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది భర్తలు భార్యల పట్ల నమ్మకంగా ఉన్నారు? భార్యల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డ, గౌరవిస్తున్నారా భార్యల అభిప్రాయాన్ని దినాన? ఎంతమంది కొడుకులు అండి, కొడుకులు కన్న కొడుకులు, నవమాసాలు మోసి కన్న కొడుకులు ఎంతమంది దినాన నమ్మకంగా ఉంటున్నారు? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు నమ్మకంగా బ్రతుకుతున్నారా? వీళ్ళు దేవునికి నమ్మకంగా బ్రతుకుతా ఉన్నారా? ఇది నాన్న సిటీలో ఎంతమంది కొడుకులు, ఎంతమంది క్రైస్తవుల యొక్క పిల్లలు తల్లిదండ్రులను అవమానాల పాలు చేస్తున్నారు, నిందల పాలు చేసి బూతులు చదువుతూ ఉన్నారు. వాళ్ళు పాఠము చదివినట్టు చదువుతూ ఉన్నారు బూతులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కొడుకులు జల్సాలకు అలవాటు పడి జైల్లోకి వెళ్తున్నారో తెలుసా? ఒక దినాన నేను యేసు ప్రభు ఎవరో నాకు తెలియని దినాలలో ఒక పాస్టర్ గారి కొడుకు జైలుకి వచ్చిండు. నాకు తెలిసి ఒక అద్భుతమైన దైవ సేవకుడు, ఒకే ఊరిలో 40 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక వృద్ధుడైనటువంటి ఒక దైవ సేవకుని కొడుకు ఏం జరిగిందో తెలుసా అండి? సిగరెట్లకు అలవాటు పడి, మందుకు అలవాటు పడి, తాగుడు జూదాలకు అలవాటు పడి చివరికి తన ప్రాణాన్ని విడిచిండండి. ఒక దైవ సేవకుని కుటుంబంలో ఒక కుమార్తె అదే సంఘములో ఒక విశ్వాసి కొడుకుని ప్రేమించింది. ఒక పాస్టర్ గారి బిడ్డ. నమ్మకంగా ఉన్నారా ఈ దినాన? మీరు చెప్పండి. దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నారా ఈ దినాన? యోబు మాట్లాడే మాట చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాను. నేను నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నా పాదములో ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి. ఆయన మార్గం అనే మాటకి ఇక్కడ ఏమని చెప్పిండంటే, దేవుడు చూపించినటువంటి రోడ్ అని రాసింది. రోడ్ ఏదైతే దేవుడు చూపించిండో, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, దేవుడు చూపెడతాడా? ఇప్పుడు మీకు కూడా ఎవరు చూపెట్టాలి? నాకు చెప్పండి, ఎవరు చూపెడతారు మీకు? ఇప్పుడు చెప్పండి, ఎవరు చూపెట్టాలి? ఎవరు చూపెట్టాలంటే దేవుని వాక్యం ఏదైతే మీకు దారి చూపెడుతుందో, దేవుని వాక్యం ఏం చేయమంటుందో అదే మార్గంలో దేవుని వాక్యం ఏదైతే మాట్లాడిందో ఆ మాట ప్రకారంగా మనము నడుచుకుంటే మనము దేవుని మార్గంలో నడిచినట్టే. అందుకే యోబు అంటాడు, నేను నడుచు మార్గము అయినను ఏం లేకపోయినా, ఆరోగ్యం పాడైపోయినా, ఆప్తులందరూ దూరమైనా, అయినప్పటికీ నేను నడిచే ప్రతి అడుగు నా దేవునికి తెలుసు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా ఒక మాట మీతో? నేను ఒక మాట సూటిగా చెప్తా. ఎవరి లోపలనైతే దయ్యం ఉన్నదో, దయ్యపు ఆత్మ ఉన్నప్పుడు దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా. కారణం ఏందో తెలుసా? దయ్యం ఉంది, వాళ్ళు దయ్యపాత్మ ఉంది. దేవుని వాక్యము నువ్వు శ్రద్ధగా వినడం లేదు అంటే నీలో దయ్యం ఉన్నది అని నీకు నువ్వే చెప్పుకో. దయ్యమా, నన్ను వినకుండా చేస్తున్నావు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీలో దురాత్మ ఉన్నది, దురాత్మ వశములో నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ఒక్కటే చాలు. దేవుని పట్ల నువ్వు శ్రద్ధగా ఉంటున్నావా లేదా దాన్ని చూస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం, 12వ వచనాన్ని కూడా చదువుదాం త్వరగా, నేను ముగిస్తాను. 12వ వచనం, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను స్వ అభిప్రాయం అంది కదా.
ఇక్కడ చూడండి, నేను చదువుతున్న మాట మళ్ళీ చదువున్నాను, ఇప్పుడు మళ్ళీ నువ్వు చదువున్నాను. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఇంగ్లీష్లో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆయన నోటి మాటలు అనేది ఏముంది తెలుసా? గాడ్స్ విల్ అని ఉంది. గాడ్స్ విల్ అంటే దేవుని ఉద్దేశము. అర్థమైంది? నా ఉద్దేశం కాదు. ఇక్కడ నా స్వాభిప్రాయం అనే మాట ఏమని ఉందో తెలుసా? మై డిజైర్స్ ఇంగ్లీష్లో మై డిజైర్స్ అన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ నేను మళ్ళీ చదువుతా. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అంటే ఇక్కడ ఏమని రాసింది అంటే మీరు గమనించండి. ఆడ ఐ ఆల్వేస్ డూ వాట్ గాడ్ కమాండ్స్ మీ. ఐ ఆల్వేస్ డూ అంటే ఐ ఆల్వేస్ అనే మాటకు అర్థమైంది. ఒక ఆదివారమేనా మీరు చెప్పండి నాకు ఇక. ఆమేన్. ఆల్వేస్ అంటే ఏంటిది మౌనిక? ఎల్లప్పుడు. కానీ ఇక్కడ ఎల్లప్పుడు అని ఉన్నదా? 13వ వచనం ఉందా అట్లా? లేదు. ఆయన పెదవుల ఆజ్ఞను అని రాసింది, కానీ ఇక్కడ ఆజ్ఞ అనే మాట ఒక కమాండ్ అని ఉన్నది. కమాండ్ ఇంగ్లీష్లో. ఎంత అద్భుతమైన మాటలు. చూడండి ఏమంటాను, ఐ ఆల్వేస్ డూ వాట్ గాడ్ కమాండ్స్ మీ. దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞలను ఇచ్చిండో దానిలో నుండి నేను అటు కానీ ఇటు కానీ తిరగలేదు అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు నేను అటు ఇటు తిరగలేదు. ఎప్పుడు తిరగలేదో తెలుసా? కష్టాలలో కానీ, బాధలలో కానీ, సంతోషంలో కానీ. పాస్టర్ గారు బిడ్డ పెళ్లి చేసుకుంటూ బిడ్డ పెళ్ళికి డీజే పెట్టి ఒక సినిమా పాట పెట్టుకొని పాస్టర్ అమ్మ ఏమని గుర్తా ఉన్నారో తెలుసా? డీజే కాడ ఆ పాట ఏం పాటో తెలుసా మీకు? చిరంజీవి పాట. బుగ్గేరెడ్డు అని ఎగురుకుంటూ పాస్టర్ అమ్మ పాస్టర్ అయ్య ఆయన బిడ్డ పెళ్లి చేసి. ఏమండి ఇదా అంటే మేమన్నా ఏమయ్యా నువ్వు పాస్టర్ బుద్ధి ఉన్నదని కంటే నా బిడ్డ పెళ్లి చేసిన సంతోషంలో ఎగిరిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేవుడు ఏమంటాం? నేను అంటున్నా, చర్చికి వచ్చినప్పుడు కానీ, చర్చికి రానప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అది ఆల్వేస్, ఎల్లప్పుడూ అంతేగా. ఎల్లప్పుడూ దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల మార్గములో నుండి నేను అటు కానీ ఇటు కానీ తొలగలేదండి. ఆమేన్, హల్లెలూయా. అంతే ఉందాడా? అంతే ఉన్నదా? తెలుగులో మీరు చదవండి, మళ్ళీ చదవండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదని తెలుగులో ఉన్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంగ్లీషులో ఏమో ఇక్కడ గాడ్స్ విల్ అని ఉంది. అంటే దేవుని మనసులో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల కంటే నా కలలను నేను ఎక్కువగా ఎంచలేదు. అంతేనా? ఆడుంది కదా, నా సొంత నా స్వాభిప్రాయము కంటే దేన్ని ఎక్కువగా ఇచ్చిందంటే దేవుని యొక్క ఉద్దేశాలను. దేవుని మాట అర్థమవుతుందా? దేవుని మాట, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నేను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను అనుకున్నా అంటే సరిపోదు. నేను అనుకున్నా, నాకు అనిపించింది చేసినా, నాకు అనిపిస్తే చర్చికి వస్తా, నాకు అనిపిస్తే పాట పాడతా, నాకు అనిపిస్తేనే ప్రార్థన, ఇది కాదు కదా. ఇది నీ సొంత స్వాభిప్రాయము. కానీ యోబు అంటా ఉన్నాడు అంటే నా స్వాభిప్రాయము కంటే దేవుని ఉద్దేశాలను ఎక్కువగా ఎంచి తిని. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, ఎంచుతా ఉన్నామా? ఒక మాట చెప్పనా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము
5-6 వచనాలలో ఏముందో తెలుసా? సామెతల గ్రంథము, త్వరగా తీయండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మకముంచుము. అమ్మా, ఈ మాట ఒక్కసారి వినండి, మీరు అందరు వినండి, చెవులు ఇటు తిప్పండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అంటే ఎవరో చెప్పండి. ఆయన అంటే ఎవరు? ఆయన అధికారం అంటే ఎవరి అధికారము? నాకు చెప్పండి. ఆయన అధికారం అంటే ఎవరి అధికారము? దేవుని. అందరు చెప్పండి, ఎవరి అధికారము? మీరు అందరు చెప్పండి, ఎవరి అధికారం అండి? మనం ఎవరి అధికారానికి లోబడాలి? సర్పంచ్ అధికారానికి కదా? నాకు చెప్పండి, సర్పంచి అధికారానికి. నేనంటున్నా, నీ భర్త అధికారానికి, నీ భార్య అధికారానికి, నీ పిల్లలు కూడా నీ మీద అధికారం చెలాయించినప్పుడు దేనికి లోబడతావు? యోబు అంటా ఇక్కడ, ఈయన ఎంత జ్ఞానవంతుడో తెలుసా? సామెతల గ్రంథం రాసింది మామూలు వ్యక్తి కాదు. దేవుని చేత జ్ఞానవంతుడు అని, సొలొమోను జ్ఞానవంతుడు అని దేవుని చేతనే సాక్ష్యము పొందినటువంటి సొలొమోను భక్తుడు రాసినకి ఇవి సామెతలు. ఇవి అంత గొప్ప జ్ఞానం ఏమంటాడో తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు అంటే, దీనికి ఇంగ్లీష్లో ఏమందో తెలుసా? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఆల్ యువర్ హార్ట్ చెప్పండి తెలుగులో నాన్న. ఆల్ యువర్ హెర్ట్. హెర్ట్ అంటే గుండె కదా, హృదయం కదా, అంతే కదా? అయితే ఇక్కడ దేవుణ్ణి నమ్మమని అర్థం. ఇక్కడ ఏమన్నా ట్రస్ట్ ఇన్ ద గాడ్, ట్రస్ట్ ఇన్ ద గాడ్. ఎట్లా? విత్ ఆల్ యువర్ హెర్ట్. అంటే దీని అర్థం ఏందని? నీ హృదయం ఇక్కడ నీ హృదయం మొత్తం అంటే గింత కూడా సందేహం లేకుండా, నీ హృదయములు ఏమాత్రము సందేహించకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అధికారమునకు ఒప్పుకొనుము అనే మాటకు ఇంగ్లీష్లో ఏమని రాసింది అని చెప్పంటే, నమ్మకముంచు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అంటే పూర్తిగా నీ హృదయపూర్వకంగా నమ్మకం ఉంచుమని అర్థం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన హృదయపూర్వకంగా నమ్మకం ఉంచుండు. ఆయన నన్ను చంపినా నాకు బాధ లేదన్నాడు యోబు. దేవుని బిడ్డలారా, అలాంటి నమ్మకం ఉందా మనకు? ఉన్నదా? పుష్పక్క, నాకేమైనా పర్వాలేదు దేవుడు ఉన్నాడని. అది హృదయం నిండా ఆల్ యువర్ హార్ట్ అంటే హృదయం అంటే మనం సగం మాట కాదు, అది పూర్తిగా నీ హృదయం అంతా ఒప్పుకో. అది అప్పుడు కింద రాసుంటుంది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువనిచ్చును అని రాసుంటుంది కింద. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అంటే నువ్వు నీ ప్రవర్తన అంతా నీ మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు, నువ్వు దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు, పూర్తిగా దేవుని నమ్మినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడని చెప్పిన ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ని జరిగినాయి కదా. ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాము. నేనే చదువుతా దాన్ని, మీరు అందరు వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనములో యేసు ప్రభు మరియా మార్తలతో మాట్లాడిన మాట ఏంటిదో తెలుసా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు. నాకు అద్భుతమైన మాటల్ని ఇంగ్లీష్లో నేను చదివిన. ఇంకో మాట ఉంది యోహాను సువార్త లూకా సువార్త 19వ అధ్యాయంలో అయితే ఏమని రాస్తుందో తెలుసా? మేరీ రిమెంబర్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ థాట్ డీప్లీ అబౌట్ దెమ్. దేవుడు నా మాటలు వినండి. దేవుడు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ మాటల మీద ఎంత లోతైన నమ్మకం ఉంచిందట, లోతుగా ఆలోచించిందట మేరీ.
సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆవరించును, యేసుక్రీస్తు నీ కడుపున పుడతాడు అని చెప్పి దేవదూత చెప్పిన మాటలనట ఏమని చెప్పిందో తెలుసా? మేరీ రిమెంబర్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ థాట్ డీప్లీ అబౌట్ దీస్. వాటి దేవుడు చెప్పిన మాటలను ఎట్లా అంటే లోతుగా నేను అంటున్న ఇప్పుడు చెప్పిన మాటలల్లో మీకు లోతుగా ఏదైనా ఆనిందా? చదువుకున్న వాళ్ళకన్నా డీప్లీ అనే మాటకు లోతు కదా, లోతుగా నాటబడినాయా ఎవరికైనా ఈ మాటలు? లోతుగా నాటబడకపోతే నువ్వు గాలికే ఊసిపోతావు. చెట్లు ఏర్ల కాడ నుంచి వెళ్ళిపోతాయి కదా, గాలివాన వచ్చినప్పుడు కొన్ని చెట్లు ఏర్ల కాడ నుంచి వెళ్ళి కూలుతాయా కూలయా చెప్పండి? కొన్ని కూలుతాయి, కొన్ని కూలయి. ఎందుకు కూలయో చెప్పండి? కొన్నేమో కూలుతాయి. ఇది ఎందుకు కూలింది, అది ఎందుకు కూలలేదో చెప్తారా? కూలని దాని ఏర్లు లోపలికి పోయినాయి, చాలా లోతుకు పోయినాయి. ఇప్పుడు ఏదైతే చెట్టు కూలిందో దాని వేర్లు మీదనే ఉన్నాయి. కాబట్టి మరి మీద మీరు దేవుని వాక్యాన్ని వింటే రేపు చిన్న కష్టం వచ్చినా కూడా మన భక్తి కూలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, యోబు చెప్పిన మాటలు కానీ దేవుని వాక్యం మాట్లాడిన తీరునంతటిని గనక నీవు నమ్మితే తప్పకుండా మీ జీవితాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటి మీద నమ్మకం ఉంచాలి అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య మీద, నీ కుటుంబంలో ఎదురయ్యే సమస్య మీద, నీ భార్యతో నీకున్న సమస్య మీద, భర్తతో నీకున్న సమస్య మీద, లేదా ఇంతకాలము నిన్ను వెంటాడుతున్నటువంటి పేదరికం మీద, నా పేదరికం ఎప్పటికీ ఇలాగనే ఉండదు అని నమ్మాలి నువ్వు. అంతేగా, నా పేదరికం ఎల్లకాలం ఉండదు, నా రోగం ఎల్లకాలం ఉండదు అని నీ పూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్మాలి. డీప్లీ అని రాస్తుంది కదా, డీప్లీ లోతుగా నమ్ము నువ్వు. అంతేగా, దేవుని కార్యము జరుగుతుంది. అప్పుడే దేవుని కార్యం జరుగుతుంది. అందుకే ఆయన అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు. నమ్ముదాం దేవుని బిడ్డలారా. ఈరోజు కనువిప్పు కలగాలి మనకు దేవుని బిడ్డలారా. ఆ విధంగా మాట్లాడండి. దేవుడు కనువిప్పు కలిగే విధంగా మాట్లాడండి దినాన మనతో. దేవుడి మాటలు మనందరిని వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.